శతమానం భవతి. భాను, అది కాదు భాను, నేను చెప్పేది భాను. ఛా. ఊర్మిళ గారు, ఊర్మిళ గారు, దేవమ్మా. భాను ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను దేవమ్మా, నువ్వెలా ఉన్నావు? జైలు నుంచి ఎప్పుడొచ్చావు? ఈ మధ్యనే వచ్చానమ్మా, నిన్ను చూడాలనే వచ్చాను. దేవమ్మ ఈ టైంలో వచ్చిందేంటి? కార్తీక్కి నీలిమకి పెళ్లి జరిగిన విషయం ఏమైనా పొరపాటున భాను ముందు మాట్లాడుతుందా ఏంటి? అంటే సత్ప్రవర్తన మీద నిన్ను వదిలేశారా? లేదమ్మా, పెరువుల మీద బయటున్నాను. నీ కొడుకు అజయ్ ఎలా ఉన్నాడు? ఉన్నాడంటే ఉన్నాడు. ఏంటి దేవమ్మ ఎలా వచ్చా? అదేనండి, భానుమతి ఇంటికొచ్చింది కదా, తనను ఒకసారి పలకరించి ఇక్కడ విషయాలన్నీ అడిగి వెళ్దామని వచ్చాను. అదేంటి దేవమ్మా, అసలు ఇక్కడ ఏం జరిగిందని? భాను ఇంటి నుంచి వెళ్ళినప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది. కొత్తగా తెలుసుకోవడానికి ఏముందని? అంతే కదా, ఇక్కడ కొత్తగా ఏమైనా జరిగితే భానుకు చెప్పాలనుకోవాలి, కానీ ఏమీ జరగలేదు కదా. అసలు దేవమ్మ ఏది మాట్లాడలేదు కదా, మీరేంటి ఏదో దాస్తున్నట్టు మాట్లాడుతున్నారు? అలాంటిదేం లేదు. ఈ మధ్య నీకు లాయర్లా తెలివితేటలు ఎక్కువైపోయి ఎవరు ఏం మాట్లాడినా పెడర్థాలు వెతుకుతున్నావు. ఇందులో దాచడానికి ఏముందే? దేవమ్మ జైలు నుంచి వచ్చింది, నువ్వు గతాన్ని మర్చిపోయి తిరిగొచ్చావు. ఇద్దరు చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చారు, ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఇక్కడ ఏదో జరిగిపోయిందని మీ ఇద్దరు అనుకుంటారు కాబట్టి ఏమీ జరగలేదని చెప్తున్నాం. చాందని, వెంటనే వెళ్ళి మీ అన్నయ్యని కిందకి తీసుకురా. అన్నయ్య, అన్నయ్య నువ్వు వెంటనే కిందకి రావాలి. ఏమైంది చాందని? దైవం ఇంటికొచ్చింది. నీకు నీలిమకి పెళ్లి జరిగిన విషయం దేవమ్మకి తెలుసు కదా. ఇప్పుడు పొరపాటున వదిన దగ్గర మాట జారిందనుకో, పరిస్థితి మళ్ళీ మారిపోతుంది. త్వరగా రా అన్నయ్య, పద. దేవమ్మా, ఏంటి దేవమ్మా, ఎందుకలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఇక్కడ అందరూ నీకు తెలిసిన వాళ్ళమే కదా. నేను, మా ఆయన, మా పాప. ఇదిగో దేవమ్మ, మా పాప. నీ కూతురు కూడా నీలాగే లక్షణంగా లక్ష్మీదేవిలా ఉందమ్మా. దేవమ్మ, నువ్వు పాపతో ఆడుకుంటూ ఉండు, నేను నీకు కాఫీ తీసుకొస్తాను. భాను మాటల్ని బట్టి నాకు అర్థమైంది. పెళ్లి గురించి మీరు చెప్పలేదా? లేదు దేవమ్మ, తన పరిస్థితి ఏంటో మాకు తెలుసు. ఎక్కడ నువ్వు నోరు జారుతావో అని ఇదిగో మేమంతా కూడా భయంగానే ఉన్నాం. అందుకే మేమేమీ చెప్పకుండా మౌనంగా ఉన్నాం. నువ్వు కూడా ఏమీ చెప్పకు. పెళ్ళా? ఎవరు పెళ్ళి? ఇంకెవరు పెళ్ళి? నా పెళ్ళి. ఎప్పుడో అయింది కదా. మీ పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు అయిందని అడిగింది.
అబ్బో లెక్క పెట్టుకోలేదు, నాకు ఊహ తెలియని వయసులో అయిందని చెప్తున్నాను. బామ్మ, ఇక్కడ కూడా నీ చమత్కారాలు అవసరం లేదు. పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. ఎవరి పెళ్లి ఎక్కడ జరిగిందని అడుగుతున్నాను. అజయ్ పెళ్లి భాను. అజయ్కి పెళ్లి చేయాలి అని అనుకుంది, కానీ పాపం తన పరిస్థితి ఇలా అయింది కదా, అందుకని చెప్పేసి ఆ పెళ్లి ఆగిపోయింది. ఎందుకు ఏంటి అని మేమే తను అడుగుతున్నాం. అజయ్కి ఏమైంది? నా కొడుక్కి ఎవరి శాపమో తగిలిందమ్మా. నీ మాటలు విని వాడు మంచిగా మారాడు. జైలు నుంచి సత్ప్రవర్తన మీద బయటకొచ్చాడు. కాని తర్వాత అలా ఇప్పుడు నా కొడుకు మంచాన ఉన్నాడు. ఎప్పుడు కోలుకుంటాడా అని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. ఎన్నో చెడ్డ పనులు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ మంచిగా మారిన అజయ్ పరిస్థితి ఇలా తయారైంది. నువ్వేం బాధపడద్దు. తప్పకుండా అజయ్ కోలుకుంటాడు. ఆ దేవుడు కరుణిస్తాడు. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. బాను, ఇప్పుడు నాకేం వద్దమ్మా. నిన్ను పలకరించి వెళ్దామని వచ్చాను. ఇంకొకసారి మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. వస్తాను. అదేంటి దేవమ్మ నీలిమాని అదోలా చూసింది? చూసిందాన్ని అడగాలి గాని ఎందుకంటే మేమేం చెప్తాం? ఇది కూడా ఒక తప్పేనా? అది ఇంట్లో ఉంది, చూసిందంతే. నువ్వు లోపలికెళ్ళు. పర్వాలేదు, వీళ్లే కాదు, వీళ్ళింటికొచ్చిన వాళ్ళు కూడా ఈ నాటకంలో భాగస్వాములు అవుతున్నారు. ఏమీ తెలియని వాళ్ళలాగా మనమే చూస్తున్నాం. అందరూ ఒకటే కదా, అందుకే వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. నీలిమని మాత్రం బాధ పెడుతున్నారు. మీరు కూడా ప్రతిదాన్ని భూతద్దంలో చుట్టం మానేయండి. ఏంటి సార్, పొద్దున్నే అందరితో మీటింగ్ పెట్టారు? రేపు మీ అందరికీ ఫొటోస్ తీయాలి. అందుకే రేపు ఆఫీస్కి వచ్చేటప్పుడు అందరూ నీట్గా రెడీ అయ్యారండి. ఇప్పుడు ఈ ఫొటోస్ ఎందుకు సార్? అదేనమ్మా, హెడ్ ఆఫీస్ నుంచి లెటర్ వచ్చింది. అందరికీ కొత్త ఐడి కార్డులు ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరివి డీటెయిల్స్తో పాటు ఫొటోస్ కూడా పంపించమన్నారు. ఇవన్నీ హెడ్ ఆఫీస్కి వెళ్తాయి. మన చైర్మన్ పార్థు గారు చెక్ చేస్తారు. ఈ డేటా అంతా అక్కడే ఉంటుంది. అక్కడి నుంచి కార్డ్స్ రెడీ అయ్యి మన దగ్గరికి వస్తాయి. అందుకే మీ అందరి ఫొటోసు ప్లస్ బయోడేటాసు నేను పంపించాలి. రేపు ఎట్టి పరిస్థితుల్లో ఎవరూ లీవ్ పెట్టద్దు. అలాగే సార్. అలాగే సార్. అందరం పెళ్లి చూపులకు వెళ్తున్నట్టు చక్కగా రెడీ అయ్యి వస్తాం సార్. మిమ్మల్ని పెళ్లి చూపులకు తీసుకెళ్లట్లేదు. ఇక్కడ ఎవరెవరున్నారనే డేటా అంతా మన పార్థు సారు చూస్తారు. సో రేపు ఎవరు మిస్ అవ్వకుండా అందరూ అటెండ్ అవ్వండి. ఓకేనా? ఓకే సార్. అలాగే సార్. ఏలోగానే మీరు ప్రతి చిన్న విషయానికి ఇలా గొడవ పడుతూ ఉంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి? చూడండి, మీతో గొడవ పడ్డం మాకేం సరదా కాదు. మీ అందరి మీద మాకెంతో అభిమానం ఉంది. కానీ నా కూతురు బాధపడుతూ ఉంటే ఒక తల్లిగా నేను తట్టుకోలేకపోతున్నాను. అంతే తప్ప మీ మీద కోపాన్ని పెంచుకోవడం లేదు. 6 నెలల సమయం నేను ఇస్తాను. అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అంతవరకు నా కూతుర్ని ఆ భాను అలా మాట్లాడితే మాత్రం నేను సహించాను. ఇంకొక్కసారి నా కూతురు విషయంలో తను ఇలాగే ఎక్కువ తక్కువ మాట్లాడిందంటే అప్పుడు నిజం నేను చెప్పేస్తాను. భాను మెళ్ళో తాళి కట్టిన కార్తీకే నా కూతురు మెళ్ళో కూడా తాళి కట్టాడు. ఈ ఇంట్లో నీకెంత హక్కుందో
నా కూతురికి కూడా అంతే హక్కుందని నేనే కుండ బద్దలు కొడతాను. ఆ తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः हरि ओं श्रीमन्महागणाधिपते नमो नमः. అయ్యా గోత్రనామాలు చెప్పండి. అర్చన, అభిషేకమా? ఏ పూజ చేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుంది పంతులు గారు? భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏదైనా నెరవేరుతుందమ్మా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వర అని త్రికరణ శుద్ధిగా ఆ దేవుణ్ణి కోరుకుంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుస్తాడు. ఈ అభిషేకాలు అర్చనలు మన సంతృప్తి కోసం చేసుకోవడమే. అయితే అర్చన చేయండి. అలాగే అమ్మా. పేర్లు చెప్పండమ్మా. మురారి, రాధ. అదేంటి బాను, మనం కదా పూజ చేయించుకోవాలని వచ్చాం, మరి నువ్వు వాళ్ళ పేర్లు చెప్తున్నావేంటి? అవునమ్మా, పాప పుట్టాక మీరిద్దరూ మొదటిసారి గుడికొచ్చారు. ముందు మీ పేరు మీద పూజ చేయించుకోండి, తర్వాత కావాలంటే వాళ్ల పేరు మీద పూజ చేయిద్దాం. లేదన్నయ్యా, నేను ఆయన దగ్గరకు వచ్చేసాను. మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉంటాము. ఇక మీదట మా జీవితం సంతోషంగానే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ భగవంతుడు కరుణించాడు కాబట్టి మేమిద్దరం కలిశాము. కానీ మురారి గారు చాలా మంచివారు. ఆయన మాటల్లో రాధ మీద తనకెంత ప్రేముందో నాకక్కడ ఉన్నన్ని రోజులు అర్థమైంది. అంత ప్రేమించే మనిషిని వదులుకొని తను దూరంగా ఎందుకు వెళ్ళిపోయిందో, అది కూడా కారణం లేకుండా వెళ్ళిందని తెలుసు. అందుకే వాళ్ళిద్దరూ కలవాలని, వాళ్ళ ప్రేమ ఫలించాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుని పూజ జరిపించమంటున్నాను. నీదెంత మంచి మనసు బాను. వాళ్ళు నీకు ఆశ్రయం ఇచ్చారని వాళ్ళు బాగుండాలనే కోరుకోకుండా వాళ్ళ ప్రేమ కూడా ఫలించాలని కోరుకుంటున్నావు. ఇప్పుడే పంతులు గారు చెప్పారు కదా, మనస్ఫూర్తిగా ఏది కోరుకున్నా నెరవేరుతుందని. నీ మంచి మనసుతో కోరుకుంటున్నావు కదా, అది తప్పకుండా నెరవేరుతుంది. అవునమ్మా, మా కంటి వెలుగుని కంటి పాపలా చూసుకుని వాళ్ళు మాకు అప్పగించారు. ఆ పుణ్యం వాళ్ళకెక్కడికి పోతాం. తప్పకుండా మురారి గారి ప్రేమ ఫలిస్తుంది. అమ్మా, ఇప్పుడు ఎవరి పేర్ల మీద పూజ చేయించాలి? మీరు చెప్పిన పేర్లా, మీ పేర్ల మీద? భాను చెప్పింది కదా, మురారి రాధ పేరు మీద పూజ జరిపించండి. అలాగే. ఓం మురారి రాధా నామధేస్య సా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య. స్వామి, నా అన్వేషణ పూర్తయింది. నా కుటుంబాన్ని నేను కలుసుకున్నాను. అలాగే ఎక్కడుందో తెలియని రాధని మురారి గారికి దగ్గర అయ్యేలా చెయ్యి. స్వామి, నా భాను ఎప్పుడూ ఒకరి మంచినే కోరుకుంటుంది. తన కోరిక నెరవేర్చేలా చూడు స్వామి. వాగర్ధాయో సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దీర్ఘ సుమంగళీ భవ. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. సరస్వతి అనుగ్రహ కటాక్ష ప్రాప్తిరస్తు. మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. నాన్నా, నేను ఒకసారి భాను దగ్గరికి వెళ్ళొస్తాను. ఏంటి నాన్న అలా చూస్తున్నావు? నేనిప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమైనా అంటారనా? లేదు నాన్న, వాళ్ళంతా మంచివాళ్ళు. ఒకప్పుడు వాళ్ళ విషయంలో మనం ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించాం. నిజానికి
పార్థుని పెంచిన తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడానికి కారకురాల్ని నేను. ఆ కోపం తనకు కూడా ఉన్నా ఇప్పుడు మనం మారాము అని తను కూడా క్షమించాడు. అంత మంచి కుటుంబానికి ఎప్పుడూ మంచి జరుగుతుంది. భానులాగే ఆ ఇంట్లో మనుషులు కూడా ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళెవ్వరూ ఒక్క మాట కూడా అనలేదు. నిజానికి మనమిద్దరం వెళ్ళాలి, కానీ నువ్వు రాలేని పరిస్థితుల్లో కదల్లేని స్థితిలో ఉన్నావు. రత్నగిరి అమ్మవారి దయవల్ల భాను తిరిగొచ్చిందని వాళ్ళంతా మురిసిపోతున్నారు. నీ విషయంలో కూడా నేను ఆ తల్లికి దండం పెట్టుకున్నాను. నా కొడుక్కి పరిస్థితి రావడానికి కారణం ఏంటో నాకు చెప్పమ్మా అని ఆ తల్లిని వేడుకున్నాను. మళ్ళీ నిన్ను మామూలు మనిషిని చేయమని ఆ తల్లికి మొక్కు చెల్లించుకున్నాను. అమ్మ కరుణిస్తుంది నాన్న, నువ్వు మళ్ళీ లేస్తావు, మామూలు మనిషి అవుతావు. అప్పుడు ఇద్దరం కలిసి మళ్ళీ వెళ్ళి బానమ్మని పలకరించొద్దాం. వస్తాను బిడ్డా, జాగ్రత్త. నమస్కారం లాయర్ గారు. దేవమ్మా, నీకు ఇచ్చిన పెరోల్ గడువు తొందరలోనే పూర్తవుతుంది. నువ్వు మళ్ళీ జైలుకు రావాల్సి ఉంటుంది. అంత మాట అనకండి లాయర్ గారు. నా కొడుకు ఇంకా కోలుకోలేదు. వాణ్ణి మామూలు మనిషిని చేసే వరకు నేను వాడి దగ్గరే ఉండాలి. మీరే ఏదో ఒకటి చేయాలి. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, కానీ అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయని ఎవరని చెప్పలేం కదా. అందుకే గడువు పూర్తవుతుందని నీకో మాట చెప్తున్నాను. నేను అమ్మవారిని నమ్ముకున్నాను. ఆ తల్లి కూడా అమ్మే కాబట్టి ఈ అమ్మ ఆవేదన అర్థం చేసుకుంటుందనుకుంటున్నాను. వాడు మామూలు మనిషి అయ్యాక నాకు ఏ శిక్ష పడినా, నేను ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఏ ఇబ్బంది లేదు. వాడు కోలుకునే వరకు నేను మాత్రం ఇక్కడే ఉండాలి. మీరు మీ ప్రయత్నం చెయ్యండి లాయర్ గారు. లాయర్ గారు, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. అదేమీ లేదు. వెల్లుల్లి కారం ఎలా చెయ్యాలి అని అడిగింది. వెల్లుల్లిపాయ వేసి అన్నాను. ఇది మరీ బావుందండి, వెల్లుల్లిపాయ లేకుండా కారం గురించి ఎలా అడుగుతాను, ఎలా చెయ్యాలి అని అడుగుతున్నాను. ఇన్నేళ్ళయింది కదా, వెల్లుల్లిపాయ కారం వేస్తే వెల్లుల్లిపాయ అవుతుంది, అది తెలీదా? నేనేదో వెటకారం చేస్తే అది ఇంకోలా అనుకుంటుంది. అంతకు మించి ఇంకేమీ లేదు. మీరు గుడికెళ్ళొచ్చారు, లోపలికెళ్ళండి. అవును భాను, మీరు అలసిపోయి ఉంటారు కదా, లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నా సంగతి తర్వాత. మీరేంటి అందరూ వరుసగా నించున్నారు? పర్వాలేదులే అమ్మా, ఇప్పటివరకు మేమందరం కూర్చునే ఉన్నాం, అందుకే ఇలా నిలబడ్డాం. ముందు నువ్వు లోపలికి వెళ్ళమ్మా. మీరంతా ఎందుకు అంత కంగారు పడుతున్నారు? అబ్బే, కంగారేముంది? కంగారేం లేదు. ఇందులో కంగారు పడడానికి ఏముంది? అందరం సరదాగా మాట్లాడుకుంటున్నాం. ఎండలో పడొచ్చారుగా, అందుకే లోపలికెళ్ళి రెస్ట్ తీసుకోమంటున్నాం. బాబు కార్తిక్ ఎండన పడొచ్చారు, పాప కూడా అలసిపోయినట్టుంది. లోపలికెళ్ళి రెస్ట్ తీసుకోండి. అమ్మాయిని తీసుకెళ్ళు, వెళ్ళు. లేదు, ఇక్కడ ఏదో తేడాగా ఉంది. మీరందరూ నిలబడే ఉన్నారు, వీళ్ళేమో అలా ఉన్నారు. చూస్తే ఇక్కడేదో జరిగిందనిపిస్తోంది. ఇదిగో ఈ నీలిమ కూడా ఇక్కడే ఉంది. అంటే మళ్ళీ ఏదైనా గొడవ పెట్టిందా? చెప్పండి, తనంతా నేను చూస్తాను.
బాను, ఏంటిది? ఎందుకు అలా అడుగుతున్నావు? వాళ్ళు ఊరికే మాట్లాడుకుంటున్నావు అన్నారు కదా, ఇంట్లో మాట్లాడుకోవడం కూడా తప్పేనా? కార్తిక్ కరెక్ట్గా చెప్పాడు భాను. ఇక్కడ ఏమీ జరగలేదు. అయినా చూడు, నాకు తల పగిలిపోతుంది. నువ్వు కొంచెం త్వరగా వెళ్ళి నాకు కాఫీ తీసుకొస్తావా? అత్తయ్య, తలనొప్పి వస్తుందా? సరే, ఇప్పుడే తీసుకొస్తాను. అత్తయ్య, మీరు ఎనర్జీ డ్రింక్ ఏదో తాగాలని అప్పుడు డాక్టర్ గారు చెప్పారు కదా, తాగారా? ఇప్పుడు నువ్వు ప్రశ్నలు వేస్తుంటే దాని ఆరోగ్యం ఏమవుతుందోనని భయం వేస్తుంది. ముందు నువ్వు లోపలికెళ్ళు. ఏంటి బామ్మ, నేను ఇక్కడ ఉంటే ఏదో పూలి ఉన్నట్టు ఎందుకు భయపడుతున్నావు? నేను అత్తయ్యతో మాట్లాడాలి. అత్తయ్య చెప్పండి, మీరు ఆ డ్రింకే కదా తాగాలి? నిజమే భాను, నువ్వు వెళ్ళాక నా బాగోగులు ఎవరూ చూసుకోలేదమ్మా. అందుకే ఎనర్జీ డ్రింక్ అలవాటు తప్పిపోయింది. ఇప్పుడు మాత్రం నాకు తల పగిలిపోయేలా ఉంది. ప్లీజ్ కొంచెం లోపలికి వెళ్ళి కాఫీ తీసుకురావా? తీసుకొస్తాను. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏమైంది మీ అందరికీ? ఈ ఫోటోలు ఇప్పుడే వచ్చాయి. భాను ఎక్కడ చూస్తుందోనని అందరం భయపడిపోయాం. కానీ దేవుడి దయ వల్ల తను చూడలేదు. ఈ ఫోటోలు ఇప్పుడే వచ్చాయరా. భాను ఎక్కడ చూస్తుందో ఏమోనని మేమందరం భయపడ్డాం. కానీ దేవుడి దయ వల్ల చూడలేదు. పొరపాటున బాను చూస్తుంటేనా పరిస్థితి ఇంకోలా ఉండేది. అందరూ కలిసి బానే మేనేజ్ చేశారు. అదే కదా నేను చెప్తున్నాను. ఈ ఇంట్లో ఏ నిజం బయటికి రాకూడదని అందరూ బాగానే మేనేజ్ చేస్తున్నారు. అయినా ఇంకా ఈ ఫోటోలు ఆల్బమ్లు ఎందుకులేండి. ఎప్పుడైనా కంటపడితే పాపం నీలిమ అనవసరంగా బాధపడుతుంది. పైగా అందులో కార్తీక్ నీలిమ జంటగా ఉన్నారు, బయట మాత్రం ఒంటరిగా ఉన్నారు. ఈ మాత్రం దానికి ఆ ఫోటోలెందుకు? ఏంటమ్మా ఇది? మురారి, ఇది నీకెంతో ఇష్టమైన డ్రెస్సు. ఇది నువ్వే ఇచ్చావు. ఇది నాకు ఇచ్చినప్పుడు ఈ కలర్ నాకు నచ్చుతుందా అని అడిగావు. నువ్వే నాకు నచ్చినప్పుడు నీకు నచ్చిన కలర్ నాకు నచ్చకుండా ఎలా ఉంటుందని అడిగాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ డ్రెస్సుని అపురూపంగా దాచుకున్నాను. ఫోటో అనేది ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక జ్ఞాపకం కాబట్టి ఈరోజు ఈ డ్రెస్తో వచ్చాను. మేడం, మీరు రండి. చిన్ డౌన్. ఓకే మేడం, మీరు రండి. సార్, ఇదిగోండి ఫొటోస్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఓకే, వస్తాను సార్. సార్, మరి మన కొత్త ఐడి కార్డులు ఎప్పుడు వస్తాయి సార్? ఈ ఫొటోస్తో పాటు ఇంటీరియర్ డిజైన్స్ కూడా మొత్తం హెడ్ ఆఫీస్కి పంపించాలి. అక్కడ పార్థు గారు అన్నీ చెక్ చేస్తారు. అంటే ఎండి గారు అందరి ఫోటోలు చూస్తారా సార్? తప్పకుండా చూస్తారు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారన్నది ప్రతిదీ చెక్ చేసి ఇంటీరియర్ డిజైన్స్ కూడా వాళ్ళొకటి ఫైనలైజ్ చేస్తారు. అప్పుడు మనకి అప్రూవల్ వస్తుంది. ఇక్కడ ఇంటీరియర్ డిజైన్ మనమే చేయించుకుంటాం. కార్డ్స్ మాత్రం హెడ్ ఆఫీస్ నుంచి వస్తాయి. ఇక మీరు వెళ్ళి వర్క్ చూసుకోండి. ఓకే సార్. బాను, నిన్నొక మాట అడగచ్చా?
అదేంటి బామ్మ కొత్తగా పర్మిషన్ అడుగుతున్నావు? అడుగు. అందరి మీద అభిమానం చూపిస్తావు కదా, పాపం నీలిమ మీద ఎందుకే అంత కోపాన్ని చూపిస్తున్నావు? ఏంటి బామ్మ కొత్తగా నువ్వు నన్ను అడుగుతున్నావేంటి? నీలిమేంటో దాని నిజస్వరూపం ఏంటో నీకు కూడా తెలుసు కదా. నాగుల చవితి నాడు పాముకు పూజ చేస్తాం కదా అని అదే పామును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోం కదా. నీలిమ పాము లాంటిదని అందరికీ తెలుసు. ఆ విషయం ఇంటి మీద పడకూడదని నేను నీలిమని దూరం పెడుతున్నాను. వదినా, మనుషులెప్పుడూ ఒకేలాగా ఉండరని నువ్వే ఎన్నోసార్లు చెప్పావు. నీలిమ ఒకప్పుడు చిన్న చిన్న తప్పులు చేసే ఉండొచ్చు. అది చేసింది చిన్న తప్పులేం కాదు, చాలా పెద్ద పెద్ద తప్పులు, సరిదిద్దుకోలేని తప్పులు, క్షమించలేని తప్పులు. సరే వదినా, అవన్నీ చేసింది, కానీ తనంతట తానే చేయలేదు కదా. వాళ్ళ మావయ్య నీలిమని రెచ్చగొట్టి నీలిమ చేసినట్టుగా చూపించాడు. ఆ తర్వాత నీలిమ మారింది వదినా, అది నువ్వు అర్థం చేసుకో. ఏంటిప్పుడు నేను నీలిమని అంటున్నానని మీరంతా బాధపడుతున్నారు అంతేగా? అర్థం చేసుకోవే బాను, పగలు ప్రతీకారాలు మంచిది కాదు. నీలిమ కూడా మన మనిషే అని ఒక్కసారి ఆలోచించమ్మా. అవునదినా, రోజులెప్పుడు ఒకేలాగా ఉండవు. అందుకే ఎప్పుడు పరిస్థితులు ఎలా మారతాయో తెలీదు కదా. ఈ మాత్రం దానికి నువ్వు అనవసరంగా నీలిమ మీద కోపం పెంచుకోవడం మంచిది కాదు. ఒకప్పుడు ఇదే మాట నేను చెప్పేదాన్ని, కానీ నీలిమ వల్ల ఎంత పెద్ద దెబ్బ తగిలిందో నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మీ అందరికీ నీలిమ నచ్చుతుంది, అదెందుకు నేను అడగను. నాకు మాత్రం నచ్చదు, ఎందుకన్నది నాకు మాత్రమే తెలుసు. తన విషయంలో నేను మారలేను. బాను, దాని పరిస్థితి ఎలా మారిపోతుందో నాకు తెలుసు. అది చెప్పే ప్రయత్నం నేను చేయాలి అనుకుంటున్నాను, కానీ నా ఒళ్ళు నాకు సహకరించడం లేదు. ఏంటనయ్యా ఎప్పుడూ లేని క్యాలెండర్ చూస్తున్నారేంటి? అదేనమ్మా, భాను డెలివరీ అయ్యి ఎన్ని రోజులైందని లెక్కలేస్తున్నాం. నెల రోజుల దగ్గర అవుతుంది కదా నాన్న. ఆహా కాదమ్మా, నువ్వు చెప్పిన తేదీ ప్రకారం ఎల్లుండికి సరిగ్గా 21 రోజులవుతుంది. అవునా? 21 రోజులంటే పాపని ఉయ్యాల్లో వెయ్యాలి కదా, బారసాల చెయ్యాలిగా. చెయ్యాలి కదా అంటావేంటి? ఖచ్చితంగా చెయ్యాలి. అసలే ఇంటికి పెద్ద మనవరాలు, ఘనంగా చెయ్యాలి. నా మనవరాలి బారసాల ఫంక్షన్ అందరూ చెప్పుకునే విధంగా చక్కగా ఉండాలి. ఎరా? అలాగే చేద్దాంలేరా. నీ మనవరాలంటావేంటి? మన మనవరాలు అనాలి. అదేలేండి, చాలా రోజుల తర్వాత ఈ ఇంట్లో జరుగుతున్నటువంటి ఫంక్షన్ కాబట్టి చక్కగా అందరం సంతోషంగా ఉండేలాగా ప్లాన్ చేద్దాం. అత్తయ్య, మిమ్మల్ని ఒక మాట అడగచ్చా? అదేంటి భాను అలా అడుగుతా? నువ్వు నేను ఇద్దరం ఇంటి కోడళ్ళమే. నా తర్వాత ఈ ఇంటిని నడిపించాల్సింది నువ్వే. పర్మిషన్ అడుగుతావేంటి చెప్పు? బారసాల ఫంక్షన్కి మురారి గారి ఫ్యామిలీని కూడా పిలుద్దామా? తప్పకుండా పిలుద్దాం. వద్దమ్మా, వాళ్ళు రారు. అదేంటండి రారని మీరెలా చెప్తారు? మనం పిలిస్తే తప్పకుండా వస్తారు. వాళ్ళ నుంచి నేనెంతో సహాయం పొందాను. నా విషయంలో వాళ్ళు ఎంతో చేశారు. వాళ్ళైనా మనకేం పరాయి వాళ్ళు కాదు కదా. నేను ఇంటికి వచ్చాక మన బంగారు తల్లికి జరుగుతున్న మొదటి ఫంక్షన్ ఇది. అందుకే ఆత్మీయుల్లా వాళ్ళు కూడా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నీ ఆలోచన మంచిదే బాను, కానీ అక్కడ మురారి పరిస్థితి ఎలా ఉందో మనకి తెలుసు కదా. అసలే రాధ దూరం అయిన బాధలో ఉన్నాడు. ఇన్ని రోజులు నువ్వే రాధ అన్న భ్రమలో ఉన్నాడు. ఇప్పుడు అది కూడా కాదని తెలిసాక వాళ్ళెంత బాధపడుతూ ఉంటారో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో జరిగే సంతోషంలో వాళ్ళని పిలిచి మీ ఇంట్లో బాధ ఉంది, ఇక్కడ సంతోషం ఉందని
చెప్పకనే చెప్పిన వాళ్ళం అవుతాం. అందుకే వద్దంటున్నాను. ఆ, లేదండి, అక్కడే ఉంటే వాళ్ళు అదే ఆలోచనలో ఉంటారు. ఇలా బయటకు వస్తూ ఉంటే వాళ్ళకి మనసు మారుతుందేమో, అయినా రాధ ఎక్కడైనా దొరుకుతుందేమోనన్న ఆలోచనలో వాళ్ళు తప్పకుండా వస్తారు. అందుకే పిలుద్దాం అంటున్నాను. తప్పకుండానమ్మా, నీ ఆలోచన బాగుంది, అలాగే చేద్దాం. భాను చెప్పింది కదా, తనకు నచ్చినట్టుగానే చేద్దాం. అప్పుడే తన ఆరోగ్యం తొందరలో కుదుట పడుతుంది. అంతా బాగుంటుందిరా. భాను ఎంత తొందరగా కోలుకుంటే అంత మంచి జరుగుతుంది. తనతో మాట్లాడాల్సినటువంటి విషయాలు, పంచుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అదేంటత్తయ్య, నేనేదో ఇప్పుడు ప్రమాదంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారేంటి? నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు చెప్పండి. అయినా నీ దగ్గర దాచే విషయాలేముంటాయమ్మా? ఏది ఎప్పుడు ఎలా చెప్పాలో అవన్నీ చెప్తాను. ముందు ఫంక్షన్ ఏర్పాట్లన్నీ చేద్దాం. అవును, అదే కదా ముఖ్యం. ఏరా, చేద్దాం. రా కార్తీక్, కూర్చో. నాన్న నాకు అన్ని విషయాలు చెప్పారు. పాపకి బారసాల చేద్దాం అనుకుంటున్నారట కదా? అవును బావా, నా చిట్టి తల్లి ఇంటికి వచ్చాకే ఈ ఇంట్లో ఆనందం వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే నీలిమ విషయంలో అందరికీ తెలియని భయం ఉంది. అయినా సరే ఈ పరిస్థితులన్నీ ఓ కొలీకి రావాలంటే ముందు ఇంట్లో వాతావరణం మారాలి. దానికి బారసాల ఒక మంచి వేదిక అవుతుందేమోనని నేను అనుకుంటున్నాను. నిజం చెప్పావు కార్తీక్. ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంటే అందరిలోనూ ఆనందం ఉంటుంది, మనుషుల మధ్యలో ఆత్మీయత పెరుగుతుంది. అలా మెల్లగా భానుకు కూడా నీలి మీద కోపం తగ్గే అవకాశం ఉంటుంది. అందులోనూ నా మేనకోడలు బారసాలంటే మరింత బాగా జరగాలి. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ నేనే చూసుకుంటాను. మీ మేనకోడల సంగతి నువ్వే చూసుకో. మా కూతురు బారసాలకి మేమేమేం చేయాలో నేను చూసుకుంటాను. అలాగే. మనమిద్దరం ఇలా అనుకుంటున్నాం, కానీ అక్కడ మీ నాన్న మా నాన్న కూడా మనవరాలు బారసాల ఎంత గ్రాండ్గా చేయాలని వాళ్ళు కూడా ప్లాన్లు వేస్తున్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం. అన్నట్టు తెచ్చారా? తెచ్చాను సార్. ఏంటి బావా అది? అదే కార్తీక్, మొత్తం అన్ని బ్రాంచ్ల ఎంప్లాయీస్కి ఐడి కార్డ్స్ మార్చాలని డిసైడ్ అయిపోయాను. అందుకే అందరు ఫొటోస్ తీసుకొని కొత్త ఐడి కార్డ్స్ తయారు చేయించాలని అనుకుంటున్నాను. అలాగే బ్రాంచ్ ఇంటీరియర్స్ కూడా మార్చాలని ఒక మీటింగ్లో ఫిక్స్ అయ్యాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. అంతే కదా మేనేజర్ గారు? అవును సార్, అన్ని డీటెయిల్స్ ఈ హార్డ్ డిస్క్లో ఉన్నాయి. ఏ బ్రాంచ్కి ఎలా డిజైన్ చేయాలన్నా అన్ని డీటెయిల్స్ కూడా ఇందులో అప్లోడ్ చేశాం సార్. మీరు చూసి ఏది ఫైనల్ చేస్తే అది అక్కడికి పంపిద్దాం సార్. ఆ తర్వాత ఆ హార్డ్ డిస్క్లో అందరి ఫొటోసు, అన్ని బ్రాంచ్ల ఎంప్లాయీస్, వాళ్ళ డిజిగ్నేషన్స్ అన్నీ ఎంటర్ చేశాం సార్. మీరు ఓకే అంటే ఐడి కార్డ్స్ కూడా పంపిస్తాం సార్. అందరి ఫొటోస్ వచ్చాయి కదా, ఎవరేమీ మిస్ అవ్వలేదు కదా? లేదు సార్, చిన్న ఎంప్లాయీ దగ్గర నుంచి మేనేజర్ వరకు ప్రతి ఒక్కరి ఫోటో ఆ హార్డ్ డిస్క్లో ఉన్నాయి సార్. మీరు చెక్ చేస్తే సరిపోతుంది. రేపు ఆఫీస్కి వచ్చాక చెక్ చేసి ఫైనల్ చేస్తాను. మీరు వెళ్ళండి. అలాగే సార్. మావయ్య, కాఫీ తీసుకో. నేను అడగలేదే. అదేంటి మావయ్య, అన్నీ నువ్వు అడిగితేనే చెయ్యాలా? నీకెప్పుడు ఏం కావాలో తెలుసుకుని నేను చేయకూడదా? పొద్దున్నే నీకు కాఫీ తాగడం అలవాటు, దాన్ని నువ్వు అడగడం ఎందుకని నేనే తీసుకొచ్చాను. అంతవరకు ఎందుకు, నువ్వు స్నానం చేసి బయటికి వెళ్ళడానికి మంచి డ్రెస్ కూడా ఇస్త్రీ చేసి పెట్టాను. ఇప్పుడు నీకు కాఫీ ఇచ్చేసి నీకు ఇష్టమైన టిఫిన్ కూడా చేస్తాను. ఇప్పుడు నాకు వాటి వేటి మీద ఇష్టం లేదు. నన్ను ఒంటరిగా వదిలే ప్లీజ్. అదేంటి మావయ్య అలా మాట్లాడతావు? నేను ఒంటరిగా వదిలేయడం ఏంటి? ఇంట్లో అందరము ఉన్నాము. నువ్వు బాధపడుతూ ఉంటే మేం చూస్తూ ఊరుకుంటామా?
చూడు మావయ్య, ఏది మన చేతుల్లో ఉండదు. మనం ఒకటి అనుకుంటాం, అది ఇంకోటి చేస్తుంది. ఏది జరిగినా సరే అది దైవ నిర్ణయం అని సరిపెట్టుకోవాలి. అంతే తప్ప బాధపడితే ప్రయోజనం ఉండదు. ఇది నేను నిన్ను ఓదార్చడానికి చెప్తున్నది కాదు, నా మనసులో ఉన్న మాట చెప్తున్నాను. నీ మనసుకి అది అర్థం చేసుకోమని అడుగుతున్నాను. చూడు సత్య, ఎదుటి వాళ్ళు బాధపడుతూ ఉంటే మర్చిపోమని చెప్పడం తేలికే, కానీ ఆ బాధ మనమే అనుభవిస్తే అది ఎంత కష్టంగా ఉంటుందో అప్పుడు తెలుస్తుంది. నాకు తెలుసు మావయ్య, నువ్వు ఇష్టపడ్డ రాధ నీకు దూరమైందని నువ్వు బాధపడుతున్నావు. భానునే రాధ అనుకుని భ్రమపడ్డావు. తను కూడా వెళ్ళిపోయేసరికి తట్టుకోలేకపోతున్నావు. కానీ నేనిష్టపడ్డ నా మావయ్య నా కళ్ళ ముందే ఉండి నా మీద ఎలాంటి ఇష్టం లేదన్నప్పుడు నేనెంత బాధపడతానో నువ్వు ఊహించలేవు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరి మీద పడి ఏడుస్తున్నావు? నీ మాటలతో నువ్వే దాన్ని ఏడిపిస్తున్నావు కదా. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావని కొత్తగా అడుగుతావేంటి? మా అమ్మ తప్పేం మాట్లాడలేదు. మా నీలిమని చూస్తేనే మీరే మండిపడుతున్నారు కదా, అందుకే మీరు ఎదురైతే తనకు కన్నీళ్ళు వస్తున్నాయి. నీలిమ మీ మనిషి కాబట్టి తన గురించి మీరు ఇలాగే మాట్లాడతారు. కానీ ఆ మనిషి నిజస్వరూపం ఏంటో పూర్తిగా తెలిసిన మనిషి నేను. ఎదుటి వాళ్ళని ఏడిపించడం, అందరూ ఏడుస్తూ ఉంటే నవ్వుకోవడం తప్ప ఏడవడం చేతకాని మనిషి ఇప్పుడెందుకు ఏడుస్తుందో? తన కంట కన్నీరు వచ్చిందంటే అది బాధతో వచ్చింది కాదు, ఏ కొంప ముంచడానికి నటించడానికి వస్తుందో నాకు తెలుసు. సరే బాను, నా మీద నీకున్న అభిప్రాయం మారదని నాకు తెలుసు. నువ్వేమనుకున్నా సరే నువ్వు మాత్రం బాగుండాలని నేను కోరుకుంటాను. ఇది నా ఇల్లు, నా ఇంట్లో నేను బాగానే ఉంటాను. కానీ నీలాంటి మనిషి ఇంట్లోనే ఉంటేనే ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందా అని భయపడుతూ ఉంటాను. ఇప్పటి వరకు అన్న మాటలు సరిపోలేదమ్మా, ఇప్పుడు ఈ మాటలు కూడా అని ఇంట్లోంచి పంపించేయాలనుకుంటున్నావా? ఈ మనిషి ఇంట్లో ఉండకూడదని నేను ఎప్పుడో కోరుకున్నాను. కానీ మా ఇంట్లో ఉన్న మనుషులకి ఏమైందో నాకు తెలీదు. ఇప్పుడు ఇవిడి గారి మీద జాలి చూపిస్తున్నారు. అచ్చరి కానీ ఏంటి బాను ఇలా వచ్చావు? ఏముంది, మీరు ఈ గది ఖాళీ చేయాలి. ఊరు నుంచి మురారి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి గదిస్తాను. అదేంటి, మీ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఈ గదిలో మేమే ఉంటున్నాం కదా, ఇప్పుడు మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారేంటి? చెప్పింది కదా తనకి కావలసిన వాళ్ళు వస్తున్నారని, వాళ్ళకి ఇవ్వాలి అని. వాళ్ళు వచ్చినప్పుడు మనం పరాయి వాళ్ళమే అవుతాం కదా. పెద్దమ్మా అలా మాట్లాడకండి. ఇదంతా నీ ట్రైనింగే అని నాకు తెలుసు. చూడండి, వాళ్ళు నాకు ఎంతో సాయం చేసిన మనుషులు. అలాంటి వాళ్ళు వస్తున్నప్పుడు గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అందుకే ఈ గది వాళ్ళకి ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను. నీ కూతురు బారసాల జరుగుతుందన్న ఆనందం కన్నా వాళ్ళు వస్తున్నారన్న ఆనందమే నీ కళ్ళల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఏమిటో వాళ్ళ మీద అంత ప్రేమ. మీ మాటల్లో అంత మమకారం వినపడుతూ ఉంటే మాకు కూడా చాలా ఆశ్చర్యంగానే ఉంది. అభిమానించే వాళ్ళకే తెలుస్తుంది మంచి వాళ్ళెవరో చెడ్డ వాళ్ళెవరో. ద్రోహం చేసే వాళ్ళకి ప్రతి వాళ్ళలోనూ ద్రోహమే కనిపిస్తుంది. వాళ్ళు నాకు ఎంత సాయం చేశారో మీరు ఊహల్లో కూడా ఊహించుకోలేరు. నేనేంటో తెలియని పరిస్థితుల్లో నన్ను ఆ ఇంట్లోని ఒక అపురూపమైన గాజు బొమ్మలా చూసుకున్నారు. నేను గర్భవతిగా ఉన్నానని తెలిసినా సరే ఆ ఇంట్లో నన్ను ఎంతో జాగ్రత్తగా చూశారు. ఎంత గౌరవించారో నాకు తెలుసు. ఎదుటి వాళ్ళకి ద్రోహం చేయటం, ఎదుటి వాళ్ళ నాశనాన్ని కోరుకోవడం కొంతమందికి తెలుస్తుంది. కానీ ఎవరో తెలియకపోయినా అభిమానించే వాళ్ళని ఆదరించడం మంచి మనుషులకు మాత్రమే తెలుస్తుంది. అలాంటి వ్యక్తులు వాళ్ళు కాబట్టే వాళ్ళని నేను ఇంత గౌరవిస్తున్నాను. నువ్వు గౌరవించుకోమ్మా, పొద్దండానికి మేమెవరం? ఇది నీ ఇల్లు, ఇక్కడ నీ మాట చెల్లుతుంది. నేను చెప్తే మాత్రం మా మాట ఎవరు వింటారు? అయినా సరే ఎవరో అతిథులు వస్తున్నారు కదా అని
ఉన్న అతిథిని ఇలా పంపించడం ఎంతవరకు మర్యాద నువ్వే చెప్పు. చూడండి, మీరు ఎంతగానో ప్రేమిస్తున్న ఈ నీలిమ వల్ల నా ఇంట్లో ఈ ఇంటి కోడలిగా నేను స్టోర్ రూమ్లో బతికాను. ఆ పుణ్యం అంతా ఎవరిదో తెలుసా? మీ ముందు అమాయకంగా కన్నీళ్లు కారుస్తుంటే మీరు కరిగిపోతున్నారు కదా, ఈ నీలిమ వల్లే. కానీ నేను మీ అందరినీ స్టోర్ రూమ్లో ఉండమని చెప్పట్లేదు, వేరే గదిలో ఉండమని చెప్తున్నాను. ఇప్పటికైనా నా సంస్కారం ఏంటో మీకు అర్థమైందనుకుంటున్నాను. పెద్దమ్మా, నువ్వింకేం మాట్లాడుకో. బాను, నువ్వు గది వాళ్ళకివ్వు. మేమందరం ఒకే గదిలో ఉంటాం, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలన్నదే నా తాపత్రయం. మీరు తొందరగా ఖాళీ చేస్తే ఈ గది క్లీన్ చేపిస్తాను. అవును, ఇందాక నేను వస్తున్నప్పుడు నువ్వు వెనక్కి తిరిగేదో దాచినట్టున్నావు, ఏంటది? అదేం లేదు బాను, అయినా నీకు అలాంటి అనుమానం ఎందుకు వచ్చింది? నీ బుద్ధి ఏంటో నాకు తెలుసు కదా, అనుమానించకుండా ఎలా ఉంటాను? ఏది దాచాలని ప్రయత్నించకు, ఏదో రోజు బయటపడుతుంది. అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో నువ్వే ఆలోచించుకో. విన్నావు కదా ఆవిడ గారు నీకెంత గౌరవం ఇస్తోందో. వీళ్ళ గురించా అమ్మా నువ్వు అభిమానాన్ని పెంచుకుంటున్నావు, ఈవిడి గురించా నువ్వు ఆలోచిస్తున్నావు. నీలిమా, వాళ్ళు నీకు ముఖ్యం కావచ్చు, కానీ మాకు నువ్వు ముఖ్యం. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే మీ మాత్రం ఎక్కువ రోజులు భరించలేవు. నీలిమా, అది గుర్తుపెట్టుకో. చెప్పాను కదా, తొందరలోనే అన్నీ సర్దుకుంటాయని. తొందరపడి మీరు ఏది నోరు జరగండి. పదండి, రూమ్ ఖాళీ చేద్దాం. చాందిని, మనం మన హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచ్ ఆఫీసులతో సహా అంతా ఇంటీరియర్ డెకరేషన్ మార్చాలనుకున్నాం కదా, అందుకే కొన్ని రెఫరెన్సులు తెప్పించాను. ఇదిగో ఈ ఫైల్లో ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. నేను కొన్ని ఫైనల్ చేశాను, నువ్వు కూడా చూసి ఓకే అంటే మనం వర్క్ స్టార్ట్ చేద్దాం. అలాగే చేద్దాం పార్దు. అవును, అడగడం మర్చిపోయాను. ఏంటి నీ కబోర్డ్లో హార్డ్ డిస్క్ ఉంది? ఎస్, హడావిడిలో పడి అసలు ఆ హార్డ్ డిస్క్ వచ్చిన విషయమే మర్చిపోయాను. అన్ని బ్రాంచెస్కి మనం ఇంటిమేషన్ ఇచ్చాం కదా, అక్కడున్న ఎంప్లాయీస్ తాలూకు ఫొటోసు ప్లస్ ఆ ఇంటీరియర్ వాళ్ళు ఎలా అనుకుంటున్నారో ఒక రిఫరెన్స్ ఇవ్వమని, అది ఈ హార్డ్ డిస్క్లో పంపించినట్టున్నారు. అందులో అక్కడ స్టాఫ్ తాలూకు ప్రతి ఫోటో ఉంది. వాళ్ళ ఐడి కార్డులు తయారు చేయాలి కదా, అలాగే వాళ్ళు ఏవో రెఫరెన్స్లు కూడా పంపించినట్టున్నారు. పద, ఆ హార్డ్ డిస్క్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి చూద్దాం. ఎందుకు పార్దు? నువ్వు ఒక ఫైల్ తీసుకొచ్చావు కదా, దాన్ని బట్టి ఏ ఆఫీస్కి ఏది బాగుంటుంది అదే సైన్ చేసి కాంట్రాక్ట్ ఇద్దాం. విత్ ఇన్ 20 డేస్లో అన్ని ఆఫీస్లో ఒకేసారి మారిపోతాయి కదా. కరెక్టే, బట్ స్టాఫ్ కూడా కొన్ని టేస్ట్లుంటాయి కదా. ఏమో ఇంతకన్నా బెటర్గా అక్కడ ఏమైనా వచ్చాయేమో చూద్దాం. మనకన్నా బెటర్గా స్టాఫ్ ఆలోచిస్తారని నీ నమ్మకమా? చాందిని, ఎప్పుడు ఎవరిని మనం తక్కువ అంచనా వేయలేము. నీకు గుర్తుంది కదా, అక్కడ మేనేజర్ లెవెల్లో ఒక బిల్లు విషయంలో తేడా జరిగింది. కోట్ల రూపాయల్లో తేడా వచ్చింది. దానివల్ల మన కంపెనీ రెప్యుటేషన్ కూడా పడిపోతుందని మనం కూడా సీరియస్ అయ్యాం. బట్ అక్కడికి వెళ్ళకి తెలిసింది కదా, ఆఫీస్లో పనిచేస్తున్న ఒక 4th క్లాస్ ఎంప్లాయీ ఆ అమ్మాయి ప్రాబ్లం సాల్వ్ చేసిందని. బట్ అక్కడ సిచ్యువేషన్స్లో అక్కడ మనం అమ్మాయిని కలవలేకపోయాం. అందుకే ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఏమో ఇంతకన్నా బెటర్ ఆప్షన్స్ వస్తే అది కూడా మన మంచికే కదా, ఒకసారి చెక్ చేద్దాం. పద. శతమానం భవతి
ఎంతో బాగుండేది. అవును, నాన్న, అమ్మ గుర్తొచ్చిందా? మర్చిపోతే కదమ్మా గుర్తుకు రావడానికి. తను నా జీవితంలోకి వచ్చిన క్షణం గుర్తుంది. ఆ తరువాత తనతో గడిపిన జీవితం, తను మనకి దూరమైంది అన్న క్షణం కూడా గుర్తుందమ్మా. ఒకటి మధుర జ్ఞాపకమైతే ఇంకొకటి మర్చిపోలేని చేదు జ్ఞాపకం. అందుకే తనతో గడిపిన కాలాన్ని తలుచుకుంటుంటే ఆనందంగా ఉంది. తను లేదు అన్న నిజాన్ని తలుచుకున్నప్పుడు గుండెంత బరువెక్కినట్టుంటుంది. నిజమే నాన్న, భార్యాభర్తల బంధం అంటే అదే. చూసే వాళ్ళకి వాళ్ళిద్దరుగా కనబడతారు, కానీ వాళ్ళకి మాత్రమే తెలుసు ఇద్దరు ఒకరే అని. ఒకరికి కష్టం వస్తే ఇంకొకరికి కన్నీరు వస్తుంది, ఒకరికి సంతోషం వస్తే ఇంకొకరి మొహంలో చిరునవ్వు ఉంటుంది. అదే నిజమైన బంధం అని ఆ బంధాన్ని తెలుసుకునే వాళ్ళకే తెలుస్తుంది. అందులో ఎలాంటి చిన్న ఇబ్బంది కనిపించినా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఏంటి తల్లి నువ్వు అలా మాట్లాడుతున్నావు? నువ్వంటే కార్తీక్కి ఎంత ఇష్టమో తెలుసు కదా. అసలు నువ్వెందుకు ఇలా ఫీల్ అవుతున్నావు? నిజమే నాన్న, నా భర్తకి నేనంటే ప్రాణం. అది నాకు తెలుసు. ఆయన గుండెల్లో నాకు ఎంత గొప్ప స్థానం ఉందో ఎవరూ చెప్పక్కర్లేదు. అది నా మనసుకు తెలుసు. కానీ ఇంత గొప్ప ప్రేమలో కూడా నాకు తెలియని ఏదో ఉందనిపిస్తుంది. అయ్యో నాన్న, జాగ్రత్త. ఏంటి తల్లి నీ మాటెందుకు తేడాగా ఉంది? లేదు నాన్న, ఈ ఇంట్లో నాకేదో తేడా కనిపిస్తోంది. నాకు తెలియకుండా ఇక్కడ ఏదో జరిగింది. అది నాకు తెలిస్తే నేనెక్కడ బాధపడతాను, లేదా నాకేదో జరుగుతుందని అందరూ దాచే ప్రయత్నం చేస్తున్నారని నా మనసు నాకు గట్టిగా చెప్తోంది. బంగారం, ఏంట్రా? నాన్న, కానీ మీరు నా దగ్గర ఏ నిజాన్ని దాచరని నాకు తెలుసు నాన్న. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, నిజం చెప్పండి నాన్న. నేను లేనప్పుడు నాకు తెలియకుండా ఇక్కడ ఏమైనా జరిగిందా? అది నాకిప్పుడు తెలిస్తే నాకేదో జరుగుతుందని అందరూ భయపడుతున్నారు కదా. లేదు, అలాంటిదేం జరగలేదు. అసలు నువ్వు లేవు అన్న నిజాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోయాం. మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అందరం బాధపడ్డామే తప్ప నీకు తెలియకుండా నిన్ను బాధ పెట్టే పని ఈ ఇంట్లో ఎందుకు జరుగుతుంది? ఎప్పటికీ జరగదు కమ్మా. నిజమేనా నాన్న? నా కుటుంబానికి నా మీద ఎంత అభిమానం ఉందో వాళ్ళందరూ చూపిస్తున్న మమకారంలో నాకు అర్థమవుతుంది. కానీ ప్రతి వాళ్ళ ప్రవర్తనలోనూ ఏదో విచిత్రం కూడా నాకు కనిపిస్తోంది. నాకేదో చెప్పలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారన్నది నాకు అర్థమవుతోంది. అందుకే అది ఎలాంటి విషయమైనా సరే నేను పాజిటివ్గా తీసుకుంటాను నాన్న. నా వాళ్ళు నా కోసం ఆలోచించి చేసుంటారని నేను అర్థం చేసుకుంటాను. దయచేసి మీరైనా నాకు నిజం చెప్పండి. ఈ నిజం తెలిస్తే
భాను ఇబ్బంది పడుతుందని మనం అందరం అనుకుంటున్నాము. ఈ నిజాన్ని మనం అందరం దాచాలి. కార్తీక్కి నీలిమకి పెళ్లి జరగలేదు. ఏంటి నాన్న మౌనంగా ఉండిపోయారు? మౌనం కొన్నింటికి సమాధానం అవుతుంది. నా అనుమానానికి మీ మౌనం సమాధానం కాదు కదా? అయ్యో, అలాంటిదేం లేదు తల్లి. అయినా నీకు అలాంటి అనుమానం ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తున్నాను అంతే. అంతేకాని ఇంకేం లేదు. చూడు, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నీ సంతోషాన్ని మాత్రమే కోరుకునేవారు. చెల్లెమ్మ నిన్ను తనొక అత్తలా కాకుండా అమ్మలా చూసుకుంటుంది. ఇక పెద్ద ఆవిడ బామ్మగారికైతే నువ్వు అంటే ప్రాణం కంటే ఎక్కువగా. కార్తీక్కి నువ్వంటే ఎంత ఇష్టమో, నువ్వంటే ఎంత ప్రాణమో నేను నీకు చెప్తుంటే తెలుస్తుందా? ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నీ గురించి ఆలోచించే వాళ్ళేనమ్మా. కొద్ది రోజులుగా మాకు దూరంగా ఉన్నావు. నీ గతాన్ని నువ్వు మర్చిపోయి ఎవరింట్లోనో బతికావు. ఇప్పుడు నువ్వు మళ్ళీ తిరిగొచ్చిన ఆనందంలో అందరం ఉన్నాం. ఏదో ఆ క్రమంలో వాళ్ళు మాట్లాడే మాటలు గాని చేసే ప్రవర్తనలో గాని నీకలా అనిపించిందేమో. చూడు బంగారం, నీ దగ్గర ఎవ్వరూ ఏ నిజాన్ని దాచట్లేదమ్మా. మీరు నాకు జన్మనిచ్చిన తండ్రి. నా జీవితంలో నాకు ప్రాణమైన కార్తీక్తో పాటు మీరన్నా నాకు అంతే ఇష్టం. మీరు నా దగ్గర ఏ నిజాన్ని దాచరని నేను అనుకుంటున్నాను. నాకు నిజమే చెప్తున్నారు కదా? అలా అనొద్దు. ఏంట్రా, చూడు, నువ్వు నా ప్రాణం కన్నా ఎక్కువ కదరా. కదా, నువ్వు బాధపడే మాటలు నేనెందుకు మాట్లాడతాను చెప్పు? నా బంగారం కదా, మనసులో ఏది పెట్టుకోకురా. సంతోషంగా ఉండు. నా బంగారం కదా, సంతోషంగా ఉండాలిరా. అది ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి. నాన్న మాటల్లో కూడా ఏదో దాస్తున్నారనిపిస్తోంది. అదేంటో ఎలా తెలుసుకోవాలి? తను ప్రాణంగా చూసుకునే కార్తీక్కే తను లేదు అనుకుని నీలిమనిచ్చి పెళ్లి చేసేవన్న నిజాన్ని ఎలా చెప్పాలి మీనాక్షి? అందుకే అబద్ధం చెప్తున్నానని తెలిసినా నా కూతురు బాధపడకూడదని అలా చెప్పాను. ఐఎమ్ సారీ.